ఇసుక దందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తున్నా ఆ జిల్లాలో కొందరు ఎమ్మెల్యేల వైఖరి మారడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైసీపీ మాజీలతో చేతులు కలిపి ఫ్రీ శాండ్ పాలసీకి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు రవాణా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్నా పద్ధతి మార్చుకోకపోవడానికి కారణాలేంటి? వైసీపీ కూటమి నేతలు రహస్య ఒప్పందాలు చేసుకుని దందాలు చేస్తున్నారా? అందుకే నోరు మెదపడం లేదా? ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం కొందరు కూటమి ఎమ్మెల్యేలకు పండగగా మారింది. జేబులు నింపుకునేందుకు ఇది ఉపయోగపడుతోందని అంటారు. దీనిలో జోక్యం చేసుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దలు పదే పదే హెచ్చరిస్తున్నా తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యేల్లో మార్పు రావటం లేదు. శాసనసభ్యులతో పాటు వారి అనుచరులకు ఇది భారీగా ఆదాయం సమకూర్చే వనరు కావడంతో దోపిడీయే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఇసుకను కామధేనువుగా భావించి యథేచ్ఛగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ శాండ్ పాలసీకి తూట్లు పొడుస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏమైపోతే మాకెందుకు, ఇసుకను సొమ్ము చేసుకుని జేబులు నింపుకుందామనే పనిలో ఉన్నారని అంటారు. తవ్వకాలు రవాణాలు శాసనసభ్యులు వారి ప్రధాన అనుచరులు జోక్యం పెరగటంతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని అంటారు. సర్కార్కు చెడ్డ పేరు వస్తున్నా తమకేది పట్టదన్నట్టు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. జగన్ పాలనలో వైసీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వకాలకు పాల్పడటమే పార్టీ ఓటమికి ప్రధాన కారణమనేది జనమెరిగిన సత్యం. గత ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, ఫ్యాన్ పార్టీ నేతల ఇసుక అక్రమ తవ్వకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. దీంతో కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఫ్రీ శాండ్ పాలసీ తీసుకొచ్చింది. ఈ విధానంలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని చెడ్డ పేరు తెచ్చుకోవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెబుతున్నా చెవికెక్కించుకోవటం లేదు. కొందరు నేతలు మాత్రం వైసీపీ బాటలోనే పయనిస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. శాండ్ దందాలు చేస్తున్న ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ మాజీలతో చేతులు కలిపి శాండ్ దందాలు చేస్తున్నారని అంటారు. ఈ విధంగా చేయటం పాముకు పాలు పోసినట్టే అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా పద్ధతి మార్చుకోవటం లేదు. ఫ్యాన్ పార్టీ పాలనలో చక్రం తిప్పిన ఇసుక సిండికేట్లు ప్రస్తుతం కూటమి పాలనలోనూ హవా కొనసాగించడం విమర్శలకు తావిస్తోంది. జగన్ సర్కారుకు కూటమి ప్రభుత్వానికి పెద్ద తేడా లేదన్న కామెంట్స్ వస్తున్నాయి. వైసీపీ మాజీలు, కూటమి ఎమ్మెల్యేలు చీకటి ఒప్పందాలు చేసుకుని శాండ్ దందా సొమ్ముతో వాటాలు పంచుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అందుకే అక్రమాలపై వైసీపీ నేతలు నోరు మెదపటం లేదని అంటారు. ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేల అవినీతిపై విచారణ జరిపించి మెక్కిన సొమ్మును కక్కిస్తామంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కూటమి నేతలు ప్రస్తుతం కిక్కురు మనటం లేదు. దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా ఇసుక అక్రమ రవాణా వ్యవహారం ఉందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఫ్యాన్ పార్టీ పాలనలో ఇసుక అక్రమాలపై సెల్ఫీ వీడియోలతో ప్రశ్నించిన కూటమి కీలక నేతలు ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కూటమి నేతలు ఏకతాటిపైకి వచ్చి అక్రమాలకు పాల్పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో లీడర్ల మధ్య పంపకాలు కుదరకపోవడంతో అంతర్గత విభేదాలు తలెత్తినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో కొన్ని ఇసుక ర్యాంపుల్లో కూటమిలోని కొందరు నేతలు సాగిస్తున్న దందాలు చర్చనీయాంశంగా మారాయి. ఫ్యాన్ పార్టీ పాలనలో అక్రమాలను ప్రోత్సహించిన అధికారులను అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఎన్డీఏ ఎమ్మెల్యేలు చక్రం తిప్పుతున్నారు. అలాంటి శాసనసభ్యుల వైఖరిపై కేడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో సాగుతున్న ఇసుక దందాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా చెక్ పెడతారో చూడాలి.